లాస్ట్ 3 డేస్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 66. ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారతదేశం 66 స్థానంలో ఉండగా పాకిస్తాన్ 65వ స్థానం నిలిచింది. నైరుతి యూరోప్లోని చిన్న దేశం ఆండ్రోరా అత్యంత సురక్షితమైన దేశంగా టాప్ ర్యాంకును దక్కించుకున్నది. ఆ తర్వాతి స్థానాల్లో యుఏఈ, ఖతార్, తైవాన్, ఒమాన్ నిలిచాయి. ఈ మేరకు నమ్మియో భద్రతా సూచిక 147 దేశాలతో తాజాగా జాబితాను విడుదల చేసింది. 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? థాయిలాండ్లోని బ్యాంకాక్లో. 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం 2025 ఏప్రిల్ 4న థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది. బిమ్స్టెక్ సంపన్నమైన, స్థితిస్థాపకమైన మరియు బహిరంగ అనే థీమ్తో ఈ సమావేశం నిర్వహించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మోహిన్ సి నఖ్వీ. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ చైర్మన్ మోహిన్ సి నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. శ్రీలంక క్రికెట్ ఎస్ఎల్సీ అధ్యక్షుడు షమ్మీ సిల్వా స్థానంలో ఆయన ఏప్రిల్ 3, 2025న ఈ బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. రైల్వే రంగంలో నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడానికి రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ సంస్థలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఎల్టీఎస్యు పంజాబ్ మరియు ఎన్ఎస్డిసి. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న పిఎస్యు అయిన రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రైల్వే రంగంలో నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడానికి పంజాబ్లోని లాంబ్రిన్ టెక్ సిల్క్ యూనివర్సిటీ మరియు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. 2035లో జరిగే ఫీఫా మహిళల ప్రపంచ కప్ ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ ఫీఫా మహిళల ప్రపంచ కప్ 2035కు ఏకైక చెల్లుబాటు అయ్యే బిడ్డర్గా ఆతిథ్యం ఇవ్వనున్నది. ఉమ్మడి బిడ్లో ఇంగ్లాండ్, ఉత్తర ఐర్లాండ్, స్కాట్లాండ్ మరియు సేల్స్ ఫుట్బాల్ సంఘాలు ఉన్నాయి. శివ సుబ్రహ్మణ్యం రామన్ ఇటీవల ఏ సంస్థకు చైర్మన్గా నియమితులయ్యారు? ఆన్సర్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ పిఎఫ్ఆర్డీఏ. శివ సుబ్రహ్మణ్యం రామన్ పిఎఫ్ఆర్డీఏకు కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. కొత్త పమ్మన్ రైలు వంతెన ఏ ద్వీపాన్ని నుంచి ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది? కొత్తగా ఏర్పాటు చేసిన పమ్మన్ రైలు వంతెన ఏ ద్వీపం నుంచి ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది? రామేశ్వరం. 2025 ఏప్రిల్ 6న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలో మొట్టమొదటి నిలువ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన యొక్క కొత్త పమ్మన్ రైలు వంతెనను తమిళనాడులో ప్రారంభించారు. ఈ వంతెన పాక్ జలసంధిపై 2.8 కిలోమీటర్లు విస్తరించి ఉంది. భారతదేశ 62వ జాతీయ సముద్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 5 ఏప్రిల్ 2025. భారతదేశం ఏప్రిల్ 5, 2025న 62వ జాతీయ సముద్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈరోజు 1990లో ముంబై నుండి లండన్కు ప్రయాణించిన మొదటి భారతీయ యాజమాన్యంలోని వ్యాపార నౌక అయిన ఎస్ఎస్ లాయల్టీ యొక్క చారిత్రాత్మక ప్రయాణాన్ని ఇది గుర్తు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మిత్రభూషణ్ అవార్డును ఏ దేశ అధ్యక్షుడు అందజేశారు? ఆన్సర్ శ్రీలంక. శ్రీలంక అధ్యక్షుడైన అనురాగ్ కుమార దిస్వా నాయకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మిత్ర విభూషణ్ గౌరవాన్ని అందజేశారు. 2025-27 కాలానికి భారతదేశం ఏ సంస్థ నిపుణుల బృందంలో సభ్యునిగా ఎన్నికైంది? ఆన్సర్ ఐఎస్ఏఆర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. 2025-27 కాలానికి ఐఎస్ఏఆర్పై యుఎన్ యొక్క అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందంలో సభ్యుడిగా భారతదేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్థాపించిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీని యొక్క ముఖ్య థీమ్ ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు మరియు సమాజాలు ప్రకాశవంతమైన సురక్షితమైన భవిష్యత్తు నిర్ధారించడానికి ఇది దృష్టి పడుతుంది. ఈ క్రింది వాటిలో
ఏది సూర్యరశ్మిని ప్రతిబింబించడం ద్వారా భూమి ఉపరితలంపై తాత్కాలిక శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మరియు వాయు కాలుష్యంలో ఇది కీలకమైన అంశం ఏది? ఆన్సర్ ఏరోసోల్స్. ఏరోసోల్స్ అనేవి వాతావరణంలో వేలాడుతున్న చిన్న కణాలు లేదా బిందువులు. ఇవి తరచుగా పారిశ్రామిక కాలుష్యం నుండి, ముఖ్యంగా బొగ్గు దహనం నుండి ఏర్పడతాయి. వేడిని బంధించి దీర్ఘకాలిక వేడెక్కడానికి దోహదపడే గ్రీన్ హౌస్ వాయువులు మాదిరిగా కాకుండా ఏరోసోల్స్ ఎకనామిక్ సౌర వికిరణాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది భూమి ఉపరితలం తాత్కాలికంగా చల్లబరుస్తుంది. గ్రీన్లాండ్ను విలీనం చేసుకోవడంపై అమెరికా సూచనలను ఇటీవల తోసిపుచ్చిన ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ డెన్మార్క్. గ్రీన్లాండ్ను విలీనం చేసుకోవడంపై అమెరికా చేసిన సూచనలపై డెన్మార్క్ ప్రధానమంత్రి తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా సమర్థించబడినప్పటికీ అలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని ఆయన నొక్కి చెప్పారు. ధైర్యం, విధేయత మరియు భయంకరమైన పోరాట నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన గూర్ఖా సమాజం ఏ దేశంలో పుట్టింది? నేపాల్. గూర్ఖాలు నేపాల్ నుండి, ముఖ్యంగా పశ్చిమ నేపాల్లోని గూర్ఖా రాజ్యం నుండి ఉద్భవించిన ఒక యుద్ధ సమాజం. వారు తమ ధైర్యం, విధేయత మరియు భయంకరమైన పోరాట నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందారు. చంద్రయాన్ 3 మిషన్లో CHAS-STE పరికరం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? చంద్రయాన్ 3 మిషన్లోని CHAS-STE పరికరం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? చంద్రుని దక్షిణ ధ్రువంలో ఉష్ణోగ్రతను కొలవడం. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర ఉష్ణోగ్రతను నేరుగా కొలిచే మొదటి పరికరంగా చంద్రుని సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ CHAS-STEని రూపొందించబడింది. చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్లో అనుసంధానించబడిన ఇది భ్రమణ ఆధారిత విస్తరణ యంత్రాంగాన్ని ఉపయోగించింది. సింథటిక్ మాదక ద్రవ్యాల అక్రమణ రవాణాను ఎదుర్కోవడానికి యాంటీ సింథటిక్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ హర్యానా. హర్యానా తన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కింద యాంటీ సింథటిక్ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం ద్వారా సింథటిక్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముప్పును పరిష్కరించడంలో గణనీయమైన అడుగు వేసింది. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 4. ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశంగా భారతదేశం నిలిచింది. దీని యొక్క పొడవు 65,000 కిలోమీటర్ల పైగా ఉంది. ఈ విస్తృతమైన నెట్వర్క్ ఏటా బిలియన్ల మంది ప్రయాణికులను మరియు టన్నులు సరుకు రవాణా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కొత్తగా కనుగొడిన డామ్ సెల్ఫేజ్ జాతి యుఫేయా వేయనాడెన్సిన్ కనుగొనబడింది? కేరళ. కొత్తగా గుర్తించబడిన డామన్ సెల్సే జాతి అయిన యుఫేయా వేయనాడియర్స్ను కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కనుగొనబడింది. ఇది పశ్చిమ కనుమలలో ఉంది. వాణిజ్య ఉద్రిక్తత సమయంలో అమెరికా వస్తువులపై చైనా ఎంత శాతం అదనపు సుంకాలను ప్రకటించింది? వాణిజ్య ఉద్రిక్తత సమయంలో అమెరికా వస్తువులపై చైనా ఎంత శాతం అదనపు సుంకాలను ప్రకటించింది? 34%. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రంగా పెరగడంతో భాగంగా చైనా అమెరికా వస్తువులపై 34% అదనపు సుంకాలను ప్రకటించింది. జూనోటిక్ సిల్క్ ఓవర్ ప్రమాదాలను అంచనా వేయడానికి భారతదేశం ఏ రాష్ట్రంలో శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రారంభిస్తుంది? సిక్కిం, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. జూనోటిక్ సిల్క్ ఓవర్ ప్రమాదాలను అంచనా వేయడానికి శాస్త్రీయ అధ్యయనం సిక్కిం, మహారాష్ట్ర మరియు తమిళనాడు అంతటా పక్షి ఆభరణాల్లో జరుగుతుంది. ఈ అధ్యయనం వన్ హెల్త్ విధానాన్ని అవలంబిస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.